ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గోదావరికరలో తిరంగ యాత్ర నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ యాత్ర నగర ప్రధాన వీధుల గుండా తిరిగి మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కంద్ర సంధ్యారాణి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, బలమూరి వనిత, అమరేందర్ రావు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు విసంపల్లి వెంకన్న, రామన్న, కిషోర్ లాల్ రాటితో పాటు ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ భారత్ ఆయుధ దిగుమతి మార్కెట్తో పాటు తయారీ రంగంలో రాణిస్తున్న భారత్ ఓడించేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. భారత్ స్వయం పురోగత రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా మారడాన్ని ఇతర దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. దేశంలోని ప్రతిపక్షాలు కూడా నరేంద్ర మోడీ ఓడిపోవాలని కోరుతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా దేశ సైనికులు వైమానిక రక్షణ వ్యవస్థతో ప్రధాని మోదీ పాకిస్తాన్కు ఉగ్రవాదులకు దిమ్మ తిరిగేలా చుక్కలు చూపించి కాళ్లబేరానికి తీసుకువచ్చారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మన భారత్పై దాడి చేసినందుకు తిరంగ యాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 9 స్థావరాలపై మన మోడీ గారు ప్రతాపం మీద అనేది ఇవాళ ట్రావెల్ మాత్రం చూపించడం జరిగింది. ఇవాళ 24 నిమిషాలనే 9 సార్లను దాడి చేసి ఇవాళ ఘనత అందరం కూడా దక్కింది. మన భారతదేశం అంటేనే ఇవాళ పాకిస్తాన్ ఇక్కడ తరిగొట్టడం అవసరం ఉంటుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తిరంగ యాత్ర చేపడాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశం అంతా ఇలా మన మోడీ వైపు చూస్తూ ఉన్నారు. రష్యా కానీ, చైనా కానీ, అమెరికా కానీ, ఇతర దేశాలు ఎవరైనా కానీ అలా మోడీ అంటేనే ఇవాళ ప్రపంచానికి మోడీ ఇటువంటి వ్యక్తి అనేది అలా ప్రతి మన దేశం మొక్క చూడాలంటేనే చాలా మంది వెనుకబడుతూ ఉన్నారు. ఈరోజు అలా తిరంగ యాత్రతో ప్రజలు సుఖశాంతిలో ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలకు దేవుడు ఆయురాయుధాలు ఇవ్వాలని చెప్పేసి అలా మోడీకి అలా సింధూరం అంటేనే మోడీ నరాలలో మొత్తం సింధూరం అయిపోయింది, రక్తంలో సింధూరం అయిపోయింది. సింధూరం అంటేనే బొట్టుని అలా ఇవాళ సింధూరం మనం నీళ్ళైతే ఎట్లయితే మనం ఆపినామో ఇవాళ యుఎస్ఏ సుధా వాళ్ళు ప్రకటన జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన నీళ్ళు ఇవ్వద్దని సింధూర్ ఇవ్వాలని ప్రకటన జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ వాళ్లకు ఇవాళ హెచ్చరికలు మనం చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి యువకుడు నేను మాట్లాడడం జరిగింది. పెద్దపల్లి అనే యువకుడు, ముస్లిం యువకుడు ఇవాళ మన యుద్ధంలో పాల్గొని మన ఫైరింగ్లో పాల్గొని ఇవాళ మన పెద్దపల్లికి రావడం జరిగింది. నేను తన ర్యాలీలో పాల్గొని యుద్ధం అంటే ఏంటిది, భారతదేశం అంటే ఏంటిది, పాకిస్తాన్ ఏంటిది అని చెప్పేసి వివరణ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ని అలా భయపడతాట్టుగా మోడీని చూస్తేనే పాకిస్తాన్ వివిధ దేశాలు భయపడతాట్టుగా వాళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి అన్ని కులాలు సబ్బన్న వర్గాలు వచ్చినందుకు వాళ్ళందరికీ వారి తరఫున వాళ్ళ భారతీయ జనతా పార్టీ మేము జిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం. భారత్ మాతా కీ వందే మాతరం. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఈరోజు తిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ సనాతన ధర్మం, ఈ భారతదేశం, మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది. పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తూ ఉన్నాము. సీత ఏడిస్తే లంక దహనం జరిగింది, ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇవాళ పహల్గామ్లో స్త్రీల యొక్క నుదుటిన బొట్టున సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్ళకి కారణమైనటువంటి
పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి 9 స్థావరాలపై పాకిస్తాన్లో ఒకేసారి యుద్ధం చేసి ఈరోజు అంతమొందించడం జరిగింది. ఇవాళ సైన్యానికి మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ భారత్ వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఇవాళ తడిసేటట్టుగా మోదీ సమాధానం చెప్పిండని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఈరోజు సబ్బండ వర్ణాలు ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు పిడిగ కృష్ణ, ముదిరాజ్, కోమల మహేష్, మస్కెల భాస్కర్ రెడ్డి, జక్కుల నరహరి, మత్స్య విశ్వాస్, కొండపర్తి సంజీవ్, కోడూరు రమేష్, ముక్కిరి రాజు, పరస సమ్మన్న, ఓరుగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్ కుమార్, అయితే పవన్ తదితరులతో పాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.